సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణలో టీడీపీ టీఆర్ఎస్ దోస్తానా అంటూ కొన్ని రోజుల క్రితం వచ్చిన వార్తలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. తర్వాత ఇది సాధ్యపడేదే కాదంటూ కొందరు దీనిని కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు ఏకంగా ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ఈ చర్చ రావడంతో ఎప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయోనని విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంగతేంటి అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్, రేవంత్ ఒకే వరలో ఇమ్మడిన రెండు కత్తులన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో రేవంత్ ఒంటరి అయిపోతాడా అనే ప్రశ్నలు వేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో శాసనసభ స్థానాల పెంపు కోసం కలిసి పనిచేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకారానికి వచ్చారని పతాక శీర్షికలు వచ్చాయి. దీని తర్వాత టీటీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమయ్యారు. అప్పుడు కేసీఆర్తో జరిపిన చర్చల గురించి ప్రస్తావించారు. అప్పుడు ఆయన మాట్లాడుతూ సరదాగా ఏదో అన్నారని కథనం. అయితే ఇదే ఊపులో ఆయన మరికొన్ని సంకేతాలు ఇచ్చారట. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీకి టీఆర్ఎస్ కొన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉందన్న అభిప్రాయం కలిగించారట. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా అంటున్నారు టీటీడీపీ నేతలు. అయితే ఇప్పుడు కొత్త చర్చ తెరపైకి వచ్చింది. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కేసీఆర్పై నిప్పులు కక్కడం ఆయన సొంత వ్యవహారమే గాని అది పూర్తిగా తమ పార్టీ విధానం కాదని కూడా నేతలు వివరిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్తో కలిసి పోటీ చేయడంపై చేసిన వ్యాఖ్యలు కూడా చంద్రబాబుకు రుచించలేదట. అయితే ఈ విషయమై మరీ తీవ్రంగా ఖండించగల, మందలించగల స్థితిలో ఆయన లేరన్నది పార్టీ వర్గాల అంచనా. రేవంత్ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దీనిపై సూటిగానే మాట్లాడారు. 1996లో మా పార్టీ నేతలు కాంగ్రెస్ పై ఆధారపడిన మంత్రివర్గంలో సభ్యులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం అంటూ తాను కేసీఆర్ ఒకే పొత్తులో ఉండబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఆంధ్ర ప్రజల సంఖ్య గణనీయంగా ఉంటుంది కనుక రెండు రాష్ట్రాల సఖ్యత నెపంతో ఈ రాజకీయ అవగాహనతో ముందుకు వెళ్ళవచ్చనే దానిని కూడా కాదనలేం. మరి ఈ వ్యవహారం ఎలా ముగుస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.